మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. నీ మహాకృపను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి ఈ పునరుత్థాన దినమందు నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సజీవుడు అయిన నిన్ను, జీవమగల దేవుడు అయిన నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలపు ఆరాధనను మమ్మలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీ బిడ్డలం మమ్మల్ని అందరినీ నీ మాట చేత ఈ పరిస్థితులలో ధైర్యపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, సహోదరి సహోదరులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి, ప్రభువు యొక్క అపారమైన ప్రేమను బట్టి ఈ పునరుత్థాన దినమందు ఇలాగో దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. నేటి ప్రపంచ పరిస్థితులు చూస్తే సంఘముగా కూడి ఆరాధించడానికి అవకాశం లేని కరోనా కాలంలో ఇలాగూ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఈ అవకాశం కలుగజేసిన దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగూ మిమ్మల్ని కలుసుకోవడానికి అవకాశం కలిగినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇలాంటి దినాలలో దేవుని బిడలమైన మనము ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి అనేది జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. నేటి ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలన చేస్తే అందరి మనసుల్లోనూ ఒక రకమైన ఆలోచన, కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా రేకెత్తుతాయి. ఎందుకంటే ఇవి చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది, దాని కారణం ఏంటి, ఇవన్నీ ఇలా జరగడానికి అసలు ఎవరు కారణం అని ఎన్నో ప్రశ్నలు మన హృదయాలలో ఖచ్చితంగా వస్తాయి. వాటన్నిటికీ మనం సమాధానం దేవుని వాక్యంలో నుండి చూడొచ్చు. దేవుని చిత్తాన్ని మనం గుర్తెరిగి ఏది జరిగినా దేవుని చిత్తమే అని మనం దేవుని సన్నిధిలో సాగిపోవడం అనేది మన కర్తవ్యం. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వమును ఎరిగిన దేవుడు, సమస్తాన్ని తన ఇష్ట ప్రకారం, తన చిత్త ప్రకారం చేసుకోగలిగినటువంటి సమర్థుడు. ఈ సమస్త సృష్టిలో, ఈ విశ్వంలో ఏది జరిగినా ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. అది మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా ఆయన చిత్తంలోనే అన్నీ జరుగుతాయి. ఆయన అనుమతిస్తేనే ఏదైనా జరుగుతుంది. దేవుని వాక్యంలో ఉన్న మాట అంటే దేవుడు పరలోకములో ఉన్న సేన విషయంలోనూ, భూమి మీద ఉన్న పరిస్థితి సమస్త విషయాల్లోనూ దేవుడు తన సమస్తాన్ని ఇష్టాన్ని జరిగించుకుంటాడు. సమస్త మానవులు ఎడల ఆయన ఇష్టాన్ని జరిగిస్తాడు. అందుకని ఈ భూమి మీద ఏం జరిగినా సమస్తము ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది, ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది. కనుక నేటి ప్రపంచ పరిస్థితుల్లో మనము కలవరపడకుండా, ఆందోళన చెందకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి, దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ధైర్యంగా దేవుని సన్నిధిలో సాగవలసినటువంటి దినాలు. దేవుని వాక్యంలో నుండి కొద్ది విషయాలు పరిశీలన చేద్దాం. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు మొదటి దెస్సలోనిక సంఘానికి ఒక లేఖ రాస్తూ 5వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట రాశాడు.
సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. అపోస్తుడైన పౌలు దెస్సలోనికే సంఘానికి రాసినటువంటి లేఖలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాస్తా ఉన్నాడు. ఇక్కడ రాస్తూ, మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను పరిశుద్ధపరచబడును గాక, కాపాడబడును గాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అపోస్తుడైన పౌలు కాపాడబడును గాక అనే మాటను బట్టి మనకి ఇక్కడ ఏమున్నదనంటే భద్రత అనేది మనకు కనిపిస్తుంది. అపోస్తుడైన పౌలు మాటల్లో మనకి భద్రత మన ఆత్మకు, ప్రాణానికి, శరీరానికి కూడా భద్రత ఉంది. దీనినే దేవుని యొక్క వాక్య వెలుగులో చూస్తే దీనిని ఎటర్నల్ సెక్యూరిటీ అన్నారు, శాశ్వత భద్రతా సిద్ధాంతం. కాపరదుడ్డికర్ర అనే గ్రంథంలో గొప్ప దైవజనులు, అనుభవనీయులు వాళ్ళు రాశారు శాశ్వత భద్రతా సిద్ధాంతం అని. ఆ సబ్జెక్టులో చాలా బాగా రాశారు. ఇక్కడ నేను ప్రస్తావించేది ఏంటంటే, అపోస్తుడైన పౌలు కాపాడబడును గాక అని చెప్తూ కాపుదల గురించి, భద్రత గురించి, సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు. మన ఆత్మకు, మన ప్రాణానికి, శరీరానికి కూడా భద్రత గురించి కాపాడబడును గాక. ఎప్పటి వరకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు వరకు నిందారహితముగాను సంపూర్ణముగాను మిమ్మల్ని కాపాడును గాక అన్నాడు. మన నమ్మిన దేవుడు అక్కడ కింద అంటాడు, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన అలా చేయను అని కింద కన్ఫర్మేటివ్గా చెప్తున్నాడు. మళ్ళా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆర్డర్, క్రోనోలాజికల్ ఆర్డర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు భక్తుడు. నేను మళ్ళా చెప్పేది ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనం గమనించవలసిన విషయం, మన ఆత్మకు, మన ప్రాణానికి, మన శరీరానికి కూడా రక్షణ ఉంది. ఇది దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. దీనినే రక్షణ ప్రణాళిక అని, రక్షణ సిద్ధాంతం అని మనం చెప్పుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ వాక్యం, ఈ ఆర్డరు, మీ ఆత్మయు మీ జీవము మీ శరీరము అనే ఈ ఆర్డర్ అనేది మనం రక్షించబడినటువంటి విధానం. దేవుని వాక్యాన్ని బట్టి చెప్పాలంటే అసలు మానవుడు వచ్చిన ఆర్డరు వేరు, మనము రక్షించబడిన ఆర్డరు వేరు. ఆదిలో దేవుడైన యెహోవా ఆదాముని సృష్టించినప్పుడు దేవుని వాక్యం అలా చెప్తుంది. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మ ఆయనని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మొట్టమొదటగా మానవుడు శరీరము మట్టి నుండి శరీరాన్ని తయారు చేయబడి సృష్టించాడు దేవుడు. ఆ తరువాత నాసికారంధ్రములలో జీవవాయువును ఉదక నరుడు జీవాత్మ ఆయనని చెప్తుంది. జీవము ఆత్మయు కలిగిన మనిషి అయ్యాడు. సో ద మ్యాన్ బికేమ్ లివింగ్ సోల్. దేహమేమో మట్టి నుంచి వచ్చింది, ప్రాణము ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఇది మానవుడు సృష్టించబడినటువంటి ఆర్డర్, మానవుడు జన్మించిన ఆర్డర్. మొదట దేహం సృష్టించబడింది, శరీరం సృష్టించబడింది. తరువాత ప్రాణము ఆత్మ, జీవము ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చాయి. సో మానవుడు అనగానే దేహము, ప్రాణము, ఆత్మ. ఇక్కడ ఆర్డరు దేహం శరీరం ముందు వచ్చింది, ప్రాణము ఆత్మ తర్వాత వచ్చాయి. ఇది మానవుడు జన్మించిన ఆర్డర్, మానవుడి భూమి మీద పుట్టిన ఆర్డర్. ఆదాము పుట్టిన విధానం వేరు, నేడు మానవుడు మనము జన్మించే విధానం వేరు. ఆదాము మట్టి నుంచి పుట్టాడు, మనము తల్లి గర్భం నుంచి జన్మిస్తున్నాం. అయినా
మనం జన్మించే విధానం కూడా ద సేమ్ ఆర్డర్. శరీరము ముందు, ప్రాణము, ఆత్మ. ఈ ఆర్డరు మానవుడు జన్మించిన ఆర్డర్. అపోస్తుడైన పౌలు దెస్సలోనిక సంఘానికి చెప్పిన ఆర్డర్ ఉందే, అది మనం రక్షించబడిన ఆర్డర్. మనం భూమి మీదకి వచ్చినప్పుడు దేహం ముందు వచ్చింది, ప్రాణం, ఆత్మ తర్వాత వచ్చాయి. రక్షించబడేటప్పుడు ముందు ఆత్మ రక్షించబడుతుంది. దానిని ఆత్మరక్షణ అంటున్నాం. ఆత్మరక్షణ పొందిన వాళ్ళ యొక్క ప్రాణాన్ని, జీవాన్ని కాపాడే బాధ్యత దేవునిది. కనుక ప్రాణరక్షణ అనేది ద నెక్స్ట్ స్టేజ్. దేవుడు అంతటితోటే విడిచిపెట్టేయలేదు. ఆత్మరక్షణ పొందిన యొక్క ఆ విశ్వాస యొక్క ఆత్మరక్షణతో పాటు ప్రాణరక్షణతో పాటు శరీరం యొక్క కాపుదల కూడా దేవుడు పెట్టినటువంటి భద్రతా సిద్ధాంతం. కనుక అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీ ఆత్మయు, మీ జీవము, మీ శరీరము ప్రభు యొక్క రాకడ వరకు సంపూర్ణంగా కాపాడబడునుగాక అని అంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇది దేవుని నిత్య ప్రణాళిక, దేవుని అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళికను మనం అర్థం చేసుకుని, ఈ విషయాలను మనం గమనించి, మనకు దేవుడు అనుగ్రహించిన ఈ భద్రత మీద ఆధారపడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, ఈ విషయాలను మనం అంగీకరించినప్పుడు దేవుని భద్రత అనే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ భద్రత అనేది ఒక్క ఆత్మకే కాదు, ప్రాణానికే కాదు, శరీరానికి కూడా భద్రత ఉంది. నేటి దినాలలో ఈ కరోనా ప్రాబ్లం వల్ల చాలామంది కోల్పోతున్నది ప్రాణం. సో మన ప్రాణానికి భద్రత, మన ప్రాణానికి కాపుదల అనేది చాలా అవసరం. అందుకని దేవుడు ఆ భద్రతను మనకి రక్షణలోనే ఉంచాడు. రక్షణ సిద్ధాంతంలోనే ఈ విషయాలు ఉన్నాయి. దీనినే రక్షణ సిద్ధాంతం అని మనం చెప్తాం. యేసు ప్రభు ఈ విషయాలు చాలా స్పష్టంగా ఆయన సువార్త ప్రకటించే దినాల్లో చాలా స్పష్టంగా ఈ విషయాల్ని ఆయన నిరూపించాడు. ఒక సందర్భంలో లోకాసువార్త 9వ అధ్యాయంలో ఒక సందర్భంలో ఆయన సువార్త అందిస్తున్న దినాల్లో చాలామంది జనసమూహాలు వచ్చినప్పుడు, ఆ జనసమూహంలో ఉన్నప్పుడు అక్కడ రొట్టెలు పంచిపెట్టే కార్యక్రమం అయితే వచ్చింది. ఆ సమయంలో చాలామంది జనసమూహాలు వస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో చూస్తే, లోకాసువార్త 9వ అధ్యాయంలో చూస్తే, అక్కడ యేసు ప్రభు వచ్చిన ప్రజలందరికీ మొట్టమొదటిగా దేవుని వాక్యంలో ఉన్న 10-11 వచనాలు జాగ్రత్తగా చూస్తే, దేవుని యొక్క ప్రజలకి, అక్కడున్న ప్రజలకి దేవుని వాక్యాన్ని, సువార్తని ముందు అందిస్తాడు. అక్కడ రాయబడిన మాటను అందించాడు. వాళ్ళకి దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటించాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటాడు. తరువాత చూస్తే ఆ ప్రజలలో స్వస్థత కావలసిన వారిని ఆయన స్వస్థపరిచాడు అని ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేహానికి స్వస్థత అనేది అవసరం. స్వస్థత అనేది దేహానికి. ఆ తరువాత ఆ చివరిలో జరిగిన కార్యక్రమం ఏంటంటే, ఆ తరువాత వాళ్ళందరికీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టి, ఆహారం అనేది ప్రాణానికి సంబంధించి యేసుప్రభు ఎంత స్పష్టంగా ఈ కార్యక్రమాలను తన సువార్త ప్రకటించేటప్పుడు చేశాడు. అది ఆలోచిస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రాజ్య సువార్త అనేది ఆత్మ సంబంధమైనది, ఆత్మకు సంబంధించిన విషయాలను మనం గమనించాలి. స్వస్థత అనేది దేహానికి, రొట్టెలు ఆహారం అనేవి ప్రాణానికి. సో మొట్టమొదటిగా ఆయన చెప్పిన విషయాన్ని, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి అన్నట్టు ఆయన మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని ప్రకటించాడు. అంటే ఆత్మకు సంబంధించిన విషయాలను ఆయన ప్రజలకు తెలియజేశాడు. ఆత్మరక్షణ సంబంధం, ఆత్మరక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఆత్మరక్షణ గురించి ఆయన రాజ్య సువార్త ప్రకటించాడని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేహ స్వస్థత కూడా ఆరోగ్యానికి కూడా అవసరం కదా. అందుకని ఆయన కావలసిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను కూడా ఇచ్చాడు. అందరికీ ఆత్మరక్షణ కావాలి.
కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే స్వస్థత కావలసిన వారికి అని రాయబడి ఉంది. అక్కడందరూ రోగులు కాదు, రోగులుగా ఉన్న వారికి స్వస్థత కావాలి. కానీ ఆహారం అందరికీ అవసరం, ఆహారం అందరికీ పెట్టాడు. ఇంత స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు మనం చూస్తే దేవుని ప్రణాళికలో, ఆయన ప్రణాళికలో ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఆయన పరిచర్యలో ఆత్మరక్షణ, ప్రాణరక్షణ, శరీరానికి కూడా రక్షణ అవసరం అనే విషయాల్ని ఆయన పరిచర్యలో అలా రుజువు చేశాడు. ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే అపోస్తుడైన పౌలే చాలా విషయాలు స్పష్టంగా రాస్తాడు అక్కడక్కడ. పేతురు మొదటి రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలోనే ఆత్మరక్షణ గురించి చెప్తాడు. అనగా విశ్వాసమునకు ఫలము మీ ఆత్మరక్షణ పొందొచ్చు అని ఉన్నది. ఆత్మరక్షణ అని చెప్తున్నాడు. అంటే ఆత్మ రక్షణ గురించి పేతురు చాలా స్పష్టంగా చెప్పాడు. అపోస్తులైన పౌలు కొన్ని సందర్భాల్లో చెప్తూ ప్రాణరక్షణ గురించి చెప్తాడు. ఓడ ప్రయాణంలో రోమాకి వెళ్తున్నప్పుడు, ఓడ ప్రయాణంలో జరిగినప్పుడు, అక్కడ ప్రమాదం జరిగినప్పుడు 21 రోజులు వాళ్ళు సముద్రంలో ఉండిపోయినప్పుడు వాళ్ళ ఆహారం లేకుండా 21 దినాలు ఉండిపోయిన తర్వాత ఆ సమయంలో పౌలు భక్తులు అక్కడ ఉన్న ప్రజలతో అంటాడు, మీరు ఆహారం లేకుండా ఉన్నారు కనుక మీరు కొంత ఆహారం తీసుకున్నట్లయితే ఇది మీ ప్రాణరక్షణ కొరకు సహాయం అవుతుంది అని చెప్తాడు. ప్రాణరక్షణకు ఆహారము అవసరమని అపోస్తులైన పౌలు అక్కడ చెప్తూ ప్రాణరక్షణ అనే విషయాన్ని అంత ఖచ్చితంగా చెప్పాడు. ఇక దేహం యొక్క రక్షణ గురించి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు, ప్రతి మనుష్యుడు, ప్రతి మానవుడు తన దేహాన్ని సంరక్షించి పోషించుకుంటున్నాడు కదా అంటాడు. దాని దేహాన్ని రక్షించి సంరక్షించి పోషించుకుంటున్నాడు అంటాడు. దేహం యొక్క రక్షణ గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ విధంగా చూస్తే దేవుని ప్రణాళికలో మన యొక్క ఆత్మ, మన జీవము, మన ప్రాణము, మన శరీరానికి భద్రత అనేది దేవుని ప్రణాళికలో ఒక భాగం. రక్షణ ప్రణాళిక ఇంకా చాలా లోతుగా ఆలోచిస్తే 91వ కీర్తనలో ఆ కీర్తన అంతా మనం చదివితే అద్భుతమైన విషయాలు. ఏ తెగులు కూడా సమీపించదు, నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయం నీ ఎదుకు రాదు అంటూ తెగులు గురించి చెప్తాడు. ఏది మీ ప్రాణానికి తాకదు అని చెప్తాడు. ఆ చివర్లు అంటాడు, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపిస్తేదని. ఆ రక్షణలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన విషయాలు అన్నీ ఆ కీర్తనలో కీర్తనకారుడు చాలా స్పష్టంగా రాశాడు. చాలా అద్భుతమైన విషయాలు. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో దేవుని బిడ్డలమైన మనము ఈ సంగతులను మనం అర్థం చేసుకొని, దేవుడు మన ఆత్మను రక్షించిన దేవుడు మన జీవాన్ని, మన ప్రాణాన్ని కూడా కాపాడుతాడని, మన ప్రాణాన్ని కాపాడిన దేవుడు మన దేహాన్ని, మన శరీరాన్ని కూడా భద్రంగా కాపాడగల సమర్థుడు అని ఇందును బట్టి మనం గ్రహిస్తున్నాం. ఇందుకు మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఉన్నది ఏంటంటే, రోమరాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును సంపూర్ణమునైన సజీవయాగముగా మీ దేహములను ఆయనకి సమర్పించుకోండి అంటాడు. ఎవరైతే మన దేహాలను ఆయనకి సమర్పించుకుంటామో, ఆయన చిత్తమును ఎరిగి, ఆయన సంకల్పమును ఎరిగి, రక్షణ ప్రణాళికను ఎరిగి మన దేహాలను ఆయన సమర్పించుకుంటామో, ఆ సమర్పణలో ఆయన బిడలమైన మన దేహాలను కూడా ఆయన సంపూర్ణంగా కాపాడటానికి ఆయన సమర్థుడు. ఇది మనం చేయవలసినటువంటి పని. మనం ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆయన సంపూర్ణంగా కాపాడతాడు అని దేవుని వాక్యం చెప్తున్న పౌలు భక్తుడే ఇక్కడ సంపూర్ణంగా మీరు సమర్పించుకోండి అంటారు. దీనికి రుజువుగా
దానియేలు గ్రంథంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజర్ రాజు ఆ విగ్రహానికి నమస్కరించమన్నప్పుడు వాళ్ళు అంటారు, రాజా, మేము సేవించుతున్న దేవుడు నీ చేతిలో నుండి అగ్నిగుండంలో తప్పించడానికి సమర్థుడు, మేము వాడికి నమస్కరించము అని చెప్తారు. రాజు వాళ్ళ మీద ఆగ్రహపడి కోప్పడి అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండంలో దేవుడు వారిని కాపాడాడు. ఆ 3వ అధ్యాయంలో విషయాలు జాగ్రత్తగా చదివితే అగ్నిగుండంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ రాజు చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళ దేవుడే పూజారుడు. ఎందుకనంటే వాళ్ళ దేవుడు తన్ను ఆశ్రయించిన వీరను అగ్ని ఏ హాని చేయకుండా దేవుడు వారిని కాపాడాడు. వారు తమ దేవునికి తమ దేహములను అప్పగించుకుని రాజ్యాజ్ఞను రద్దుపరిచారని చాలా స్పష్టంగా చెప్తుంది 3వ అధ్యాయంలో. వాళ్ళు తమ దేహాలను దేవునికి అప్పగించుకున్నారు, అంటే సమర్పించుకున్నారు. కాబట్టి వాళ్ళ దేహాలు అగ్నిలో బూడిదైపోలేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో దేవుని బిడ్డలమైన మనము దేవుని మీద సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ఆయన సన్నిధిలో సాగినప్పుడు, ఆయన చిత్తాన్ని మనం ఎరిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనలను ఆయన వాక్యంలో ఉన్న మాటను బట్టి మీ ఆత్మయు, మీ జీవము, మీ శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను కాపాడబడును గాక అనే వాక్యమును బట్టి దేవుడు సంపూర్ణంగా కాపాడడానికి సమర్థుడు. సంపూర్ణంగా దేవుడు కాపాడగలడు. దేవుడు ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు. ఇదే కాలశంలో మీ వాక్యంలో నుండి కొన్ని మాటలు మీరు మాకు వినిపించినందుకే స్తోత్రములు ప్రభువా. ఈ మాటలు వినిస్తున్న బిడ్డలందరినీ బలపరచండి. నేటి ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభువా నీ మీద ఆధారపడి సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ఇలా సాగే కృప అనుగ్రహించమని మరొకసారి యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు నేడు ఆయన బిడ్డలమైన మనందరికీ ఇది మొదలుకొని సదాకాలము దేవుని సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.